తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ ఉన్నారు బోల్శెట్టి శ్రీనివాస్. సరే ఏంటి ఎంతమంది సభకు హాజరవుతారు అనుకుంటున్నారు? కొంతమంది బాయ్కాట్ పిలిపిస్తున్నారు జనసేన నేతలే ఇన్నాళ్ళు పనిచేసిన వాళ్ళు. ఏంటి సభకి ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు? డెఫినెట్గా ఈ 3 to 5 lakhs జనాన్ని గ్యాదరింగ్ ఉంటుంది. ఎందుకంటే మనకి బస్సుల్ని ఏదైతే ప్రైవేట్ బస్సుల్ని ఈ కూడా ఆర్టీసీ బస్సులను కూడా అందరూ కంట్రోల్ చేయడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా జనసేన శ్రేణులు అంటే ఎప్పుడు మోటార్ సైకిల్ మీద కారుల మీద రావడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం. గడిచి 4.5 సంవత్సరాలు ఇది ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఈ సభను కూడా అలా దిగ్విజయంగా మనం పూర్తి చేస్తామని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. డెఫినెట్గా ఈ సక్సెస్ఫుల్ మీటింగు సక్సెస్ఫుల్గా ఇరు పార్టీలు కలిసి మొట్టమొదటి సభ ఇది. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన యువగళం వేరు, ఇది వేరు, ఇద్దరు రెండు కలిసి అనుకుని పెట్టింది. దీన్ని హోస్టులుగా జనసేన పార్టీ ఈ సభ ఏర్పాట్లన్నీ కూడా జనసేన పార్టీ చేయబోతూ ఉంది. మరి ఏదైతే గెస్టులుగా ఈ అందరిని కూడా టీడీపీ వాళ్ళు ఇన్వైట్ చేసి ఈ సభ ద్వారా ఇద్దరు కలిసి ఒక సంకేతాన్ని ప్రజలకు మనం ఏం చేయబోతూ ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి లూటీ ఏంటి, లిక్కర్లో కానీ మరి ఇసుకలో కానీ, లేకపోతే అభివృద్ధిలో చూసుకుంటే పోలవరం ప్రాజెక్టుని పక్కన పెట్టింది, నిర్లక్ష్యం చూసుకుంటే మరి ప్రత్యేక హోదా లేక ప్రత్యేక యువతకు ఉద్యోగం లేని సందర్భం కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేసిన దాంట్లో కానీ, మరి ఏదైతే మైన్స్ అన్నీ కూడా మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిగా దారదత్తం చేసింది కానీ, గంజాయి అమ్ముకునే విధానంలో కానీ, మరి ఎర్రచందనం ఈరోజు జరుగుతున్న అక్రమాలు కానీ ఇవన్నీ కూడా బయటపెట్టే అవకాశం ఉంది. అధికార పార్టీ నేతలు కానీ మంత్రులు కానీ పవన్ కళ్యాణ్ విలువ 24 పైసలు 24 అని విమర్శలు చేస్తున్నారు. జనసేన పార్టీ ఈ విమర్శలను ఎలా ఎదుర్కొంటారు? ఎవడో అంటే అది దానివల్ల వాళ్ళకి 24 పైసలే పావులో 5 పైసలు అన్నది వాళ్ళని ఎక్కడ మనం బలంగా ఉన్నాం. ఇది పొత్తు అనేది ఒకళ్ళు ఇచ్చేది కాదు. ఒకళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకేం ఇవ్వలేదు. ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ మేము ఎక్కడ బలంగా ఉన్నాం అక్కడ మేము పోటీ చేసి తీరుతాం. వాళ్ళు ఎక్కడ బలంగా ఉన్నారో అక్కడ పొత్తు ధర్మం అంటే అది. అంతేగాని మీరు 24 ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు. ఇది మా నాయకుడు మనసా వాచ ఇగో ఎక్కడ మనం గెలుస్తాం. అంతేగాని సీటు అడిగిన వాళ్ళకి ఇచ్చి సీటు పోగొట్టి వైసీపీని మళ్ళీ అప్గ్రేడేషన్ తీసుకెళ్లాలనే ఆలోచన మాకు లేదు. కాబట్టి ఖచ్చితంగా ఉమ్మడి పార్టీ లక్ష్యం రాష్ట్ర అభివృద్ధి కూడా మరి ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళిపోతున్న మీద ఆధారపడి ఉంటుంది. జనసేన పార్టీ సీటు రాని నేతలకి ఏం చెప్తారు? ఫ్లెక్సీలు చింపుతున్నారు పవన్ కళ్యాణ్కి. జనసేన నేతల మీదే దాడులకు వచ్చి నిరసనలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. మరి వారందరికీ ఏం చెప్తారు మీరు? కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది, ఇంకా చాలా పదవులు ఉన్నాయి. ఇవాళ మనం గెలవని చోట ప్రయత్నం చేయడం కంటే గెలిచే చోట మనం పోరాడదాం. ఇవాళ కందులు దుర్గేష్ గారు ఉన్నారు, అక్కడ డెఫినెట్గా గెలుస్తాం. కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. అలాంటి చోట్ల కొన్నిట్లో ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. సర్దుకుంటాం. ఇప్పుడు ఒక కుటుంబంలో చిన్న చిన్న గొడవలు, టీవీ పెట్టుకున్న తర్వాత కూడా 3 పిల్లలు గొడవ పడుతూ ఉన్నారు, కూరలు వండుకున్న తర్వాత గొడవ పడుతున్నారు. అందుకని పెళ్ళాన్ని మొగుడు వదిలేయట్లేదు కదా. అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఒక యాస్పిరెంట్గా నేను కష్టపడతాను, పనిచేస్తాను, ఏమన్నప్పుడు బాధపడతానో సహజం. అది అంత మాత్రం వాళ్ళది తప్పు అని చెప్పలేము. కాబట్టి ఏంటంటే సర్దుకోవాల్సిన అవసరం ఉంది. సర్దుకుందాం, రాష్ట్ర అభివృద్ధి కోసం సర్దుకుందాం. రాష్ట్రం ఇవాళ ఎక్కడికి వెళ్ళినా రోడ్లు లేవు, ఎక్కడ రైతు పండించిన ధాన్యానికి తీసుకునే దిక్కు లేదు, మరి యువతకు ఉద్యోగ క్యాలెండర్ లేదు, మరి ఏదైతే ప్రత్యేక హోదా గురించి మర్చిపోయిన ప్రభుత్వం, మరి సారా మీద అమ్మిన ముఖ్యమంత్రి, మరి 100 రూపాయలు ఉన్న వాళ్ళ దగ్గర మాదేదో మేము కలిసినా కలవని ప్రజలకు వచ్చే నష్టం కంటే కూడా మీరు చేసే దోపిడీల వల్ల ప్రజలు నష్టపోతూ ఉన్నారు. టీడీపీ జనసేనకి అసలు సఖ్యత లేదు, ఈ పొత్తులో క్లారిటీ లేదని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అతని సీటే గ్యారంటీ లేదు. మా పొత్తు గురించి వదిలేండి, అతను సీట్ ఇస్తే ఏమవుతుందో తెలియక అందరినీ ఈలాని గారిని అందరినీ బాబు రండి మా పార్టీలోకి రండి అని అడిగినటువంటి పార్టీ అది. అతను విమర్శించడంలో అర్థమే లేదు దాంట్లో. అసలు అతనికి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం కంటే దాటిపోయినటువంటి లంచగొండ ఎవరు ఉన్నారంటే ఈ భారతదేశంలో మొట్టమొదటి కొట్టు సత్యనారాయణ. మరి రాజకీయాల్లో ఏదైతే మనం నిబద్ధతగా పాటించాలో, ఏదైతే మనం ఎవరైనా సేవ చేయడానికి పార్టీలోకి రావాలి తప్ప మీ కుటుంబాలు సంపాదించుకుంటాకే, మీ కుటుంబాల్లో పదవులు ఇచ్చుకుంటాకే, మీరు కోట్లాది రూపాయలు జనాస్తులు అనుకుంటా కాదు. కాబట్టి అలాంటి వ్యక్తులు రాజకీయ వ్యభిచారిగా ప్రకటించాలని కోరుకుంటాం. వేదిక మీద 500 కుర్చీలు వేశారు, ఎవరెవరు కూర్చోబోతున్నారు? అంటే టీడీపీకి ఎన్ని సీట్లు వేదిక మీద, జనసేనకి ఎన్ని కుర్చీలు? అంటే ఇంకా మిగిలితే మీడియా మిత్రులు ఓనర్స్ కూడా కూర్చోబెట్టబోతా ఉన్నాం. మొట్టమొదటిసారి ఎవరైతే మరి సపోర్ట్ చేసిన ఓనర్స్ కూడా ఇక్కడ ఇన్వైట్ చేసి కూర్చోబెట్టబోతా ఉన్నాం. ఏమంటే 2 పార్టీలు కలిస్తే 500 సీట్లు సరిపోతాయి చెప్పండి? ఏమంటే చెప్పండి. ఎంతమంది కూర్చున్నారు? 500, 250 మంది మనం, 250 మంది వాళ్ళు. అందరు ఇన్ఛార్జీలు, అందరం స్టేట్ లీడర్స్, మరి ఇంకా అభిమానులు అందరం ఉంటారు. కాబట్టి అందరినీ ఇన్వైట్ చేస్తాం. సభకి ఎంతమంది హాజరవుతారు అనుకుంటున్నారు? ఏంటి 2 హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు, ఇటు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా హెలికాప్టర్లో చేరుకుంటారా? ఇద్దరు హెలికాప్టర్ చేరుకుంటారు. పోలీసులు మంచినీళ్ళ ప్యాకెట్లు, అన్నీ పోలీసులు మంచినీళ్ళ ప్యాకెట్లు, భోజనాలు,
వాలంటరీ భోజనాలు అన్నీ కూడా ఏర్పాటు చేయండి. అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి. ఇవాళ కాదు, గడిచిన వారం నుంచి కూడా ఇక్కడ ఈ సభ ఏర్పాట్లన్నీ స్టార్ట్ చేసాం. ఓకే ఓకే మనం చూస్తున్నాం ఈ విధంగా ఇక్కడ సభకు సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేసాం అంటున్నారు. టీడీపీ జనసేన పొత్తుని పాడు చేయడానికి అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 5 లక్షల మంది ఇక్కడ వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. ఆ టీడీపీ జనసేన కార్యకర్తలు కూడా వాలంటీర్లుగా సర్వీస్ చేస్తున్నారని కూడా బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి.